ఆధునిక క్యాలెండర్ లెక్కల ప్రకారం 720 ఏళ్లుగా మన చదువుల తల్లికి జరుగుతున్న అన్యాయం ఎట్టకేలకు అంతమైంది. పేరుకు సరస్వతీమాత ఆలయంగా అందరూ భావించడమే తప్ప అక్కడ అమ్మవారిని పూజించుకునే అర్పించుకునే అవకాశం తరతరాలుగా హిందువులు కోల్పోయారు. మహమ్మదీయుల పాలనలో కృత్రిమంగా ఏర్పడిన మసీదు కారణంగా పూజలకు అంతరాయం ఏర్పడింది. దీనికోసం అయోధ్య రాములోరి గుడి కోసం జరిగినట్టే ఉద్యమాలు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు కారణంగా భోజరాజు నిర్మించిన ధార్ జిల్లాలోని సరస్వతీమాత ఆలయంలో ఇప్పుడు అంగరంగ వైభవంగా అర్చనలు జరుగుతున్నాయి. మరి కేసింతటితో ముగిసిపోయినట్టేనా? తాత్కాలికంగా ముగిసినట్లే. కానీ అక్కడ మసీదు ఉందని భావిస్తున్న కొందరు ముస్లింల వర్గం నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భోజరాజు గురించి మనం చరిత్రలో చదువుకున్నాం. ఆయన ఎంత తెలివైనవాడో, విద్య కోసం ఎంతగా పరితపించేవాడో కథలు కథలుగా చెప్పుకున్నాం. దాదాపు 800 ఏళ్ల క్రితమే ఆయన నిర్మించిన ఆలయ విశిష్టత ఎలాంటిదో తెలుసుకున్నాం. కానీ ఆయన నిర్మించిన ఆలయమే శతాబ్దాలుగా బానిస సంఖ్యల్లో నలిగిపోయింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుతో ఎట్టకేలకు చదువుల తల్లి చెర వీడింది. సనాతన భారతీయ సంప్రదాయాన్ని అనుసరిస్తున్న హిందువులందరూ సంతోషించే చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఎంతో కాలంగా పూజలకు నోచుకోకుండా ఉన్న మన చదువుల తల్లి సరస్వతీమాతకు ఎట్టకేలకు మధ్యప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధార్ జిల్లాలో ఉన్న భోజశాల ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సంస్కృత విద్యాలయం. అది చదువుల తల్లి సరస్వతీమాత కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం. పరమార వంశానికి చెందిన భోజరాజు 11వ శతాబ్దంలో ఎంతో ముందు చూపుతో అత్యంత అద్భుతమైన రీతిలో సంస్కృత విద్యాపీఠాన్ని నిర్మించారు. అది సంస్కృత అధ్యయన కేంద్రంగా, వాగ్దేవి ఆరాధనా సంస్థగా ఖ్యాతికెక్కింది. వేల మంది విద్యార్థులు అక్కడ సంస్కృతం నేర్చుకుని ఎంతో విజ్ఞానాన్ని అవపోసన పట్టి సమాజ సేవ కోసం కార్యక్షేత్రాల్లోకి వెళ్లేవారు. ఎప్పట్లాగే ఇక్కడ కూడా మధ్యయుగంలో ముస్లిం దురాక్రమణదారుల కన్నుపడింది. నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న స్తంభాలను, శిల్పాలను ఉపయోగించి కమాల్ మౌలా మసీదును నిర్మించినట్లు అనేక చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. స్వాతంత్ర్యం తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా మైనార్టీల సంతుష్టీకరణ అనే మాయలో పడిపోయి హిందువుల ఆర్తనాదాలను అసలు పట్టించుకోలేదు. ఆ తరువాత 1875లో బ్రిటిష్ హయాంలో అక్కడ ఉండే సరస్వతీమాత విగ్రహాన్ని మాయం చేశారు. లండన్లోని మ్యూజియంకు తరలించారు. పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకాంకర్ అనే పురావస్తు శాస్త్రవేత్త లండన్ వెళ్లి లండన్ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి విగ్రహం భోజశాలలో భోజరాజు స్థాపించినదేనని నిరూపించారు. తర్వాత ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు 1961లో జవహర్లాల్ నెహ్రూను, 1977లో ఇందిరాగాంధీని కలిశారు. కానీ వారెవ్వరూ చర్యలు తీసుకోలేదు. అయితే భోజశాలలో హిందువులు మాత్రం అమ్మవారు ఉండే గర్భగుడికి, అక్కడ ఆవరణ మొత్తాన్ని పవిత్రంగా భావిస్తూ పూజలు చేస్తున్నారు. అమ్మవారు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. గోడలపై ఉన్న సంస్కృత శాసనాలు, శిల్పాలకు నమస్కరిస్తున్నారు. ఇక వసంత పంచమి నాడు మరింత గొప్పగా, మరింత అంకిత భావంతో అమ్మవారిని ఆరాధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు జస్టిస్ విజయ్ కుమార్ శుక్లా, జస్టిస్ అలోక్ అవస్థి డివిజన్ బెంచ్ భోజశాలను సరస్వతీమాత దేవాలయంగా ప్రకటించింది. అదే సమయంలో అక్కడ ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఉన్న 2003 నాటి ఏఎస్ఐ ఆదేశాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఈ తీర్పుతో భోజశాల మొత్తం సరస్వతీమాతకి జై అనే నినాదాలతో హోరెత్తుతోంది. 1997కు ముందు హిందువులు భోజశాలలో దర్శనం చేసుకోవటానికి అనుమతి ఉండేది. కానీ పూజ చేయటానికి వీలుండేది కాదు. అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ చాలా పక్షపాతంతో కూడిన ఆదేశం జారీ చేశారు. ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు అనుమతించారు. హిందువులు భోజశాలలో అడుగుపెట్టడానికి కూడా నిషేధించారు. ఈ క్రమంలోనే హిందువులు తమ ఆరాధ్య దేవత అయిన చదువుల తల్లి కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. 2003లో వసంత పంచమి నిరసనల సమయంలో పోలీసులు భక్తులపై లాఠీచార్జి చేసి కాల్పులు జరిపారు. 35 మందికి పైగా హిందువులు తీవ్రంగా గాయపడ్డారు. 2 చనిపోయారు. ఈ కాల్పుల ఘటనతో భోజశాలను మరో అయోధ్యగా పోలుస్తారు.
ఇక ఈ స్థలం కేవలం హిందువుల సెంటిమెంట్లకు మాత్రమే సంబంధించింది కాదు. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. ఇది ప్రజలంతా చదువుకునే గొప్పనైన విద్యా కేంద్రం. కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించారు. హిందూ భక్తుల నిరంతర ఆందోళనకు ప్రభుత్వం తలొగ్గినా నాటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ముస్లింల పక్షం వహించారు. ఆలయ పరిరక్షణ బాధ్యతలను ఏఎస్ఐకి అప్పగించారు. 2003 ఏప్రిల్లో మధ్య మార్గంగా ఏఎస్ఐని ఏర్పాటు చేసింది. హిందువులు మంగళవారాలు ఉదయం నుండి సాయంత్రం వరకు పూజలు చేసుకోవచ్చు. ఇక ముస్లింలు శుక్రవారాల్లో మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవచ్చు. ఇక విగ్రహం లండన్లో ఉంటే హిందువులు దేనికి పూజలు చేస్తున్నారు? ఇదే అంశాన్ని గతంలో దిగ్విజయ్ సింగ్ చాలా వ్యంగ్యంగా లేవనెత్తారు. భోజశాలలో విగ్రహమే లేనప్పుడు హిందువులు ఎవరికి పూజలు చేస్తున్నారు అని అది హిందువులను చాలా బాధించింది. అసలు అన్యాయం కంటే దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలే హిందువులను ములుకుల్లా గుచ్చుకున్నాయి. ఇక ఈ తాత్కాలిక ఏర్పాటనేది 2 వర్గాల ప్రజలను తీవ్రమైన అసంతృప్తికి గురిచేసింది. 2024లో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశం మేరకు ఏఎస్ఐ దాదాపు 100 రోజుల శాస్త్రీయ సర్వే నిర్వహించింది. 2200 పేజీలతో కూడిన నివేదికలో ఏఎస్ఐ చాలా క్లియర్గా పేర్కొంది. ఇప్పుడు మసీదుగా చెబుతున్న నిర్మాణం పాత దేవాలయాల అవశేషాలతోనే నిర్మించారని, మసీదుకు ముందు అక్కడ ఉన్నది దేవాలయమేనని కుండబద్దలు కొట్టింది. ఏఎస్ఐ సర్వే రిపోర్టును ఆధారంగా చేసుకుని హైకోర్టు ఇండోర్ బెంచ్ ఈ చారిత్రాత్మక తీర్పును ప్రకటించింది. అలాగే లండన్ మ్యూజియంలో ఉన్న సరస్వతీమాత విగ్రహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. దీంతో దశాబ్దాలుగా నలిగిపోయిన హిందువుల కోరిక ఇప్పటికైనా ఆచరణలోకి వస్తుందని ఆశ చిగురిస్తోంది. అయితే ఈ తీర్పుతో స్థానికంగా ఉంటున్న కొందరు ముస్లిం సంఘాల నాయకులు విభేదిస్తున్నారు. ఆలయం వయసును నిర్ధారించే కార్బన్ డేటింగ్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, ఏఎస్ఐ సరైన ఆధారాలు సమర్పించలేదని ఇలా రకరకాల వాదనలు చేస్తున్నారు. అయితే ఇండియన్ సూఫీ ఫౌండేషన్కు చెందిన ప్రతినిధులు మాత్రం నిజమైన ముస్లిం వివాదాస్పద స్థలంలో నమాజ్ చేయడు అని చెబుతూ శాంతి మంత్రాన్ని పఠిస్తున్నారు. ఆఖరుగా సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేస్తే తప్ప అనేక శతాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదానికి పూర్తిస్థాయి పరిష్కారం దొరికేటట్టు కనిపించడం లేదు. మొత్తం మీద శతాబ్దాలుగా అన్యాయానికి గురైన సరస్వతి అమ్మవారు ఎట్టకేలకు పూజలందుకుంటున్న దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.